అందరికి నమస్కారం. ఈరోజు ఫైజుల్లా షా ఖాద్రీ దర్గా అంటే కుండల్ దర్గా అని కానీ చెప్తారు. ఇక్కడ 113వ గంధ మహోత్సవం ఈ సంవత్సరం ఘనంగా జరుగుతూ ఉంది. ఇది మన నెల్లూరు నగరంలో మన ఫిష్ మార్కెట్ ఎదురుగా ఉంది ఈ దర్గా. దీనికి కానీ చరిత్ర ఉంది. 113 సంవత్సరాలు ఇక్కడ ఎప్పుడు భక్తి శ్రద్ధలతో ఈ యొక్క గంధ మహోత్సవం మన రొట్టెల పండుగ అయిపోయినా నెక్స్ట్ 2 వీక్స్లో ఇక్కడ ఈ యొక్క జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ నెల్లూరు జిల్లా చుట్టుపక్కల ఉండే గ్రామాల నుంచి అలాగనే పక్క జిల్లాల నుంచి కానీ ఇక్కడికి రావడం అలవాటు. ఇక్కడ వాళ్ళ కోరికలతో కుండలు తీసుకొని ఇక్కడ వదులుతారు. మళ్ళా నెక్స్ట్ డే దాన్ని మళ్ళా తీసుకెళ్తారు. ప్రజలు వచ్చే వాళ్ళ యొక్క కోరికలు తీరుతున్నాయి కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఏదేమున్నా జిల్లా ప్రభుత్వం అందరు కలిసి అలాగనే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటువంటి ఏ ఫంక్షన్ జరిగినా అది హిందువుల మతాలకి కులాలకు అతీతంగా జరిగే ఈ పండుగలన్నింటినీ కానీ ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఈరోజు నగరంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఎక్కడ కానీ ఇబ్బంది లేకుండా ఇలా పోలీసు వాళ్ళు అందరు కలిసి ఇక్కడ ఈ యొక్క మస్జిద్ ఈ యొక్క దర్గా యొక్క కమిటీ అందరు కలిసి దీన్ని చాలా ఘనంగా ఏర్పాటు చేస్తున్నారు. మరి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకొద్దిగా అడ్వాన్స్గా మాట్లాడుకొని ఇంకేమైనా ఇక్కడ లోటుపాట్లు ఉంటే కానీ వచ్చే సంవత్సరానికి దీన్ని ఇంకా బాగా చేస్తామని కానీ తెలియజేస్తాను. అంటే రాష్ట్ర పండుగ అనేది వేరు. దీని ముందు మన నగరంలో జరిగే ఈ పండుగని ఇక్కడ ఇంకా ఏమేమి చేస్తే ప్రజలకి ఇబ్బందులు లేకుండా ఉంటాయి, ఇంకా దీన్ని ఇంకొద్దిగా ఘనంగా చేయడానికి ఇక్కడ ఎవరైతే కమిటీ ఉన్నారో ఈ యొక్క పండుగ చేసే నిర్వాహకులు వాళ్ళతో కలిసి నెక్స్ట్ టైము ఇంకొద్దిగా డీటెయిల్గా డిస్కస్ చేసి దీన్ని ఇంకొద్దిగా బాగా చేసే ప్రయత్నిస్తామని తెలియజేస్తాం. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. మన నెల్లూరులోని ఏదైతే కుమ్మరి వీధి పక్కన అదేవిధంగా ఫిష్ మార్కెట్ ఎదురు సందులో ఉన్న ఫైజుల్లా షా ఖాద్రీ దర్గా ఏదైతే ఉందో ఇది కుల మతాలకు అతీతంగా హిందూ ముస్లింల కలయికకు ఇది కూడా ఒక నిదర్శనం. 113వ గంధ మహోత్సవం ఏదైతే జరుగుతుందో ఈ గంధ మహోత్సవానికి ముఖ్య అతిథిలాగా రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ హాజీ అబ్దుల్ అజీజ్ గారు రావడము, అదేవిధంగా హాజీ అబ్దుల్ అజీజ్ గారు వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అయినప్పటి నుంచి ఎక్కడెక్కడైతే ధార్మిక ప్రదేశాలు ఉన్నాయో మనుషుల యొక్క విశ్వాసాలతో కూడిన ప్రదేశాలు ఉన్నాయో వాటి అన్నిటిని కూడా భద్రపరుస్తూ అదేవిధంగా దానికి కావాల్సిన అన్ని హంగులు సౌకర్యాలను కల్పించే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో అందులో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ కుండల మార్పిడి కార్యక్రమం ఉందో ఇది దాదాపు నేను పుట్టినప్పటి చూస్తున్నాను. ఎందుకంటే మేము ఇక్కడే పుట్టి ఇక్కడే ముసలోళ్ళం అయిపోయినాం. ఇక్కడ చూడండి మీరు స్టౌనస్పేట అదేవిధంగా ఎవరైతే మా ఆర్య వయసులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్కువ ఇక్కడికి వస్తారు. వాళ్ళ ప్రగాఢ విశ్వాసం ఏంటంటే పెళ్లికి సంబంధించి మనం ఈ కుండలు కానీ తీసుకుని వెళ్తే మా బిడ్డలకు మంచి సంబంధాలు వస్తున్నాయి, మా బిడ్డలకు మంచి ఉద్యోగాలు వస్తున్నాయి, మనం ఇక్కడ ఏం కోరుకున్నా కానీ మా కోరికలు ఆ సర్వేశ్వరుడు తీరుస్తున్నాడని ఆ నమ్మకం విశ్వాసం మనిషిలో ఒక నమ్మకం విశ్వాసం వచ్చేసిన తర్వాత ఎవరు అడ్డు పనుకున్నా ఎవరు ఏం చెప్పినా ఎవరు ఏ విధంగా చేసినా కానీ వాళ్ళ విశ్వాసాన్ని అయితే వాళ్ళు వదులుకోరు. మనిషికి ఒక నమ్మకం రావాలా. అటువంటి నమ్మకం కలిగించే ప్రదేశాలే సూఫీల యొక్క దర్గాలు. ఈ సూఫీ దర్గాల దగ్గర వచ్చిన ప్రతి ఒక్కరికి కులం మతంతో కాకుండా వాళ్ళు ఎంత భక్తితో కోరుకుంటున్నారో ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాళ్ళ కోరికలను ఏ విధంగా తీరుస్తున్నాడు అనేదే ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి ఇటువంటి వాటిని ప్రోత్సహిస్తూ ప్రతి కార్యక్రమంలో కూడా అతను ముందుండి చేయిస్తున్నందుకు ముందుగా మేము అజీజ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ ఫైజుల్లా షా ఖాద్రీ దర్గా కమిటీ ఏదైతే ఉందో దీనికి ఆస్తులు ఏం లేవు. ఇక్కడున్న యువకులందరూ కూడా ఏంటంటే ఒక కమిటీ లాగా ఫామ్ అయ్యి వాళ్ళ సొంత డబ్బులు వేసుకొని ఎవరి దగ్గర చందాలు అడగకుండా వాళ్ళు ఇంత ఘనంగా చేస్తున్నందుకు కమిటీ సభ్యుల్లో ప్రతి ఒక్కరు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రాబోయే రోజుల్లో రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ తరఫున ఏదైనా కొద్దిగా మినిమం ఒక 3-4 లక్షలైనా కానీ ఫండ్ ఏదైనా ఈ దర్గాకు కానీ కేటాయిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ భారతదేశం బ్రతుకుతుండేదే
ఒకరి విశ్వాసాలను ఇంకొకరు గౌరవించుకుంటూ ఇక్కడ సర్వమత కలయిక కనబడుతుంది. అందులో మా సింహపురి గడ్డలో ఒక బారాషాహి దర్గా కానీ, ఫైజుల్లా షా ఖాద్రీ దర్గా కానీ, ఈ దర్గాలన్నీ కూడా ఏంటంటే హిందూ ముస్లింలను అన్నతమ్ముల్లాగా చూసే సజీవ నిదర్శన ప్రదేశాలు కాబట్టి వీటిని కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారు ఆల్రెడీ విద్యార్థుల చదువు కోసం పేదలకు ఉన్నతమైన చదువు ఇవ్వడానికి ఏదైతే తాలీం హునర్ లాంటి కార్యక్రమం తీసుకొని వచ్చి మా గుండెలో స్థానం సంపాదించుకున్నారో, అదేవిధంగా ధార్మిక ప్రదేశాలను కూడా అతను కాపాడి ఏదైతే కులమత రహిత సమాజం ఉందో అందులో కూడా తన మార్కు ముద్ర వేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటుంటే అస్సలాము అలైకుం.